పటిలోఫీమోరల్ ఆర్థరైటిస్. దీనికి కారణం మనం తెలుసుకున్నాం. ఎక్కువసేపు ఇలా కూర్చోవటము, లేదా మోకాలు చిప్ప కింద భాగం అరిగిపోవటము, ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము, ఇలా చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నది. యూజువల్గా ఇది 35 to 40 years మధ్యలో స్టార్ట్ అవుతుంది. మామూలు మన ఆర్థరైటిస్ అన్నది 50 years 60 years తర్వాత వచ్చే ఆర్థరైటిస్ మామూలు మోకాలు నీ జాయింట్ ఆర్థరైటిస్ అంటాం. కానీ ఈ ప్రాబ్లం, ఈ పర్టికులర్ మోకాలు చిప్ప కింద భాగం అరుగుదల అన్నది కామన్గా లేడీస్లో 35-45 మధ్యలో ఏజ్లో వచ్చే ప్రాబ్లం అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? మెయిన్గా దీని ట్రీట్మెంట్ ఎక్సర్సైజ్ అండ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, అంటే మందులతోని ఎక్సర్సైజ్తోని తగ్గించుకునేదే ఉంటుంది. ఎక్కువసేపు ఇలా మోకాలు మడుచుకొని కూర్చోవటం కాకుండా కొంచెం మోకాలు చాపుకొని కూర్చోవటము, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటే థై మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా ఈ నొప్పిని మనం తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని రకాల మందులు, కార్టిలేజ్ డ్రగ్స్ అని, కార్టిలేజ్ రీజనరేటివ్ డ్రగ్స్ అంటే కొల్లాజన్ ప్రిపరేషన్స్ అని ఉన్నాయి. అలాంటివి వాడటం వల్ల కూడా ఈ నొప్పిని లాంగ్ టర్మ్గా మనం తగ్గించుకునే అవకాశం ఉంది.